మాకు ఇక్కడ 5 ఎకరాల పొలం ఉన్నది. వర్షాల ఆధారం మీద పంటలు పండిస్తాం మేము. అయితే మాకు నీళ్లు లేనందున మా చేను పైన ఒకటి ఊట జాలిడిచి పడుతూనే ఉంటుంది. అయితే దానికి ఆలోచన చేసి ఏం చేసినామంటే కింద ఒక గుంత తీసినాం ఫామ్ పండు 20-15 మీటర్లు. అయితే దాంతో కొన్ని నీళ్ళు నిల్వ ఉండడం వలన మేము సంవత్సరంలో ఒకటే పంట కాకుండా 2 పంటలు తీయనికి నేర్చుకున్నాం. అందుట్లోనే వాసన సంస్థలు పరిచయం అయినరు. వాళ్ళ నుంచి ట్రైనింగ్ తీసుకొని అరకు తోలుకపోయి అక్కడ పంటలు ఎట్లా వండబెడుతున్నారో అని నేర్పించిండ్రు. అయితే దాన్ని చూసి మేము పట్టుదలతోటి ఇక్కడ కూడా మనం పంటలు తీయాలని సంవత్సరంలో 2 పంటలు తీయనికే అవగాహన కలిగింది. వీళ్ళు వాసన వాళ్ళు కూరగాయలు పండిస్తే బాగా అభివృద్ధి ఉంటుంది అంటారని చెప్తే మేము తీయజాతి కూరగాయలు పండబెట్టడానికే దీని ద్వారా మేము డ్రిప్ ద్వారా పంటలు బాగా కూరగాయలల్లో పండించినాం. అట్లే ఈ ఫారం పండులో చేపలు కూడా పెడితే బాగుంటుందని వాళ్ళు చెప్పడం వలన మేము చేపలు తెచ్చి ఇచ్చినాము. ఇస్తే దాంతోపాటు కూడా మాకు ఆదాయం వచ్చింది. అట్లే ఈ ఫారం పండు చుట్టుముట్టు చెట్లు, అరటి చెట్లు, అల్లనేరేడు చెట్లు, మన బాదం చెట్లు పెట్టడం వలన మేము మా ఇంటి అవసరాల గురించి తినడం జరిగింది. మా పిల్లలు మేము అంతా తక్కువ నీళ్ళతోటి ఎక్కువ పంటలు వండబెట్టడానికే వాసన సంస్థ వాళ్ళు బయటికి తోలుకపోయి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఎంతో ఉత్సాహపరిచినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వాసన సంస్థ. రెండు ఎకరాల పొలంలో గతంలో మేము ఒకటే పంట వేసుకోవడం జరుగుతుంది. వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉండే. వాసన వాళ్ళు వైజాగ్ తీసుకెళ్లారు. అక్కడ చేస్తున్న రైతులు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఎలా పండిస్తుండ్రు, అదనపు ఆదాయంగా ఎలా చేస్తున్నారు అని మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అక్కడ నేర్చుకొని మేము ఇక్కడ మా మామిడి తోటలో 2-3 రకాల పంటలు చేస్తున్నాము. వంకాయ, చిక్కుడు, బంతి. రోజు చేప పిల్లలకి మేము దానా వేసుకోవడం జరుగుతుంది. తౌడు, పల్లి చెక్క, పేడ, ఇంట్లో కట్ చేసిన వెజిటేబుల్ అన్ని తెచ్చి ఇంట్లో వేయడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి చేపలు కొనడం జరుగుతుంది. కేజీ 150 రూపాయల లెక్కన అమ్మడం జరుగుతుంది. మాకు 8 నెలలలోపు మాకు వచ్చిన ఆదాయం 45,000. ఫస్ట్ మాకు చాలా ఇబ్బంది ఉండేది, నీళ్లు లేకుండే. పంటలు కూడా చమ్మంగా తీయకుంటే మేము వేరే ఒక కూలి పోతుంటే మేము ఆ కూలి పోయినాక ఇక వాసన సంస్థ వాళ్ళు 4-5 సంవత్సరాల కింద మాకు పరిచయం అయినరు. వేరే రాష్ట్రాలకు తోలుకుపోయారు. మాకు అక్కడ రైతులు ఎట్లెట్లా పని చేస్తున్నారు, ఏ విధంగా పంటలు తీస్తున్నారు, ఏ విధంగా కూరగాయలు చేస్తున్నారు, చేపలు నడుపుతున్నారు, ఏ విధంగా కోళ్ళు నడుపుతున్నారు, ఏ విధంగా ఆవులు నడుపుతున్నారో ఆ విధంగా అన్నీ చూసి వచ్చినాము. ఒక గుంత కొట్టినాము. అందులో చేపలు కూడా ఇడుస్తున్నాం. గుంతలు కొట్టినాక వాన నీళ్ళతో పొదుపు చేసాము. తర్వాత పంటలు తీస్తున్నాం. ఇక మళ్ళీ మామిడి తోటలు, కూరగాయలు, అరటి తోటలు, ఆవులకు కూడా నీళ్లు దొరుకుతున్నాయి. రెండోసారి పంట తీస్తున్నాం. మేము ఎండాకాలంలో కానీ తీస్తున్నాం, వానాకాలంలో కానీ తీస్తున్నాం. మళ్ళీ మాకు ఆవులకు సొప్ప కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు బయట మా దగ్గరనే 2-3 పని చేసే సైకి వచ్చాము. మేము గుంతలో ఉన్న నీళ్ళతోనే సొప్ప వండించుకుంటున్నాం. ఆ సొప్ప తెచ్చి ఆవులకు వేసుకున్నాం, మేకలకు వేస్తాం. 8 మేకలు ఉన్నాయి, 3 ఆవులు ఉన్నాయి, ఒక బర్రె ఉంది. 10-15 లీటర్లు ఉదయం సాయంత్రం కలిసి 15 లీటర్లు పోస్తున్నాం. కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు గుడ్లు దినం 40-50-60 ఇట్లా అమ్ముతాం. ఇక కోళ్ళు కూడా పండుగల పబ్బలు వస్తే ఈడికి వచ్చి తీసుకుపోతారు. ఈ గుంత కొట్టిన వల్ల మా నీళ్ళ సమస్య తగ్గింది. మా ప్రతి దాంట్లో ఆదాయం పెరిగింది. ఎన్ని సలహా సూచనలు ఇచ్చిన వాసు సంస్థ వాళ్ళకు నా ధన్యవాదాలు.